ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూసేయండి. పిల్లలు లెగకముందు తొందరగా లేచి పని అంతా చేసుకుంటే పిల్లలు లేసాక వాళ్ళని కొద్దిసేపు ఆడించొచ్చు, ఎత్తుకోవచ్చు. అసలు మా పిల్లలు లేస్తే అస్సలు పని చేసుకోనివ్వరన్నమాట. అందుకని 5కే లేచి వాకిలైతే తుడుతున్నాను ఇక్కడ. ఇంకా చీకటిగానే ఉంది, 5 అవుతుంది. అయినా సరే తెల్లవారలేదు. 6:30కి కానీ తెల్లారట్లేదు. అప్పుడు 6కి లేచినా సరే మా పిల్లలు నాతో పాటే లేచిపోతారు. అందుకనే మెల్లిగా లేచి వచ్చేసాను. ఇక్కడ వాకిలి తుడిచైతే కల్లాపు జల్లుతున్నాను. కల్లాపు జల్లేసి ముగ్గేసుకుందామని. కల్లాపు జల్లుతుంటే దోమలు మాత్రం మామూలుగా కుట్టట్లేదు. దోమలు ఏకేస్తున్నాయి అసలు. దోమలైతే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి మా కాడ. బండ్లు 1, 2 వెళ్తున్నాయి. ఇంకా ఎవరు పెద్దగా లెగలేదు. ఎవరో ఒక్కొక్కరు లేసారు. 5 అవుతుంది కదా. 5కి చీకటి ఎక్కువగా ఉందన్నమాట. చాలా ఎక్కువగా ఉంది. ఏదో పెద్ద అర్ధరాత్రి కనుక 1, 2 ఎలా అవుద్ది అంత రాత్రి ఉన్నట్టు ఉంది. ఇక్కడైతే అక్కడ బయటి వైపు ఆకిలి తుడిసేసి కల్లాపు జల్లి ముగ్గేసి వచ్చాక ఇక్కడ మొత్తం ఇంటి ముందు ఆకిలి కూడా తుడుతున్నాను మొత్తంగా. ఈ వాకిలి తుడవంగా ఎక్కడ పిల్లలు లేస్తారా అని అతి జాగ్రత్తగా తుడుతున్నాను. సౌండ్కి ఎక్కడ లేచిపోతారా అన్న భయం. లేచిపోతే ఇక్కడ చూసారా ఎలా ఉందో. అసలు దోమలు మామూలుగా కుట్టట్లేదు. ఇంట్లో కానీ బయట కానీ ఫ్యాన్ తిరిగినా సరే దోమలకు అసలు ఫ్యాన్ అంటే లెక్క లేకుండా పోయింది. అంతలా కుట్టేస్తున్నాయి దోమలు. ఈ అంతా వాకిలి అయితే తుడుచుకుంటున్నాను. మా ఇంటికాడ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాకిలి మొత్తం తుడచాలి. తుడవటానికే అర్ధగంట పట్టింది. ఇక్కడైతే కుండలైతే కడుగుతున్నాను. పెద్దగా ఎక్కువ ఏం లేవు. నైటు భోజనం ఉంటే మా ఊళ్ళో గుడికాడికి వెళ్ళే భోంచేసి వచ్చాము. మా ఊరు పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేసి 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరంలో దొరబడుతుందని భోజనాలు పెట్టారు. అక్కడికి వెళ్ళే భోంచేసి వచ్చాము. ఇవి అయితే పిల్లల కోసమని పొద్దుటే అన్నం ఉంటే అలాగే ఉంచేసాను. పిల్లలు మంది ఉంటే అస్సలు తినరు. ఇంటికాడ అయితేనే తింటారు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు అంటే అస్సలు తినరు పిల్లలు. వాళ్ళ కోసం కొంచెం అన్నం ఉంటే ఆ అన్నం వాళ్ళకి తినిపించి ఇప్పుడు పొద్దున్నే కడుగుతున్నాను. అంట్లు తొందరగా కడిగేసి బట్టలు ఉతికేసుకోవాలి. మళ్ళీ పిల్లలు లేస్తారు. బట్టలు ఉతికేసుకుంటే సగం పని అయిపోయిద్ది. నాకు బట్టలు ఉతకటం అంటేనే మామూలు చిరాకు రాదు. అస్సలు నచ్చవు. ఎంత పనైనా చేయగలను కానీ బట్టలు అనేసరికి మాత్రం నేను లో బ్యాటర్ అయిపోయిద్ది. అస్సలు ఉతకాలనిపించదు ఏంటో కానీ. కాకపోతే ఉతకాలి. మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. ఎవరు వచ్చి ఉతకరని చెప్పి తప్పక ఉతుకుతాను. కాకపోతే ఎంత చేతనైనా అవ్వకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కుంటాను. 2 రోజులు కలిపి 3 రోజులు కలిపి ఒక్కొక్కసారి ఉతుక్కుంటారు కదా కొంతమంది. అలా మట్టికి అస్సలు చెయ్యను. ఓపిక ఉన్నా లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కుంటాను. అప్పుడే ఉతుక్కుంటాను. పిల్లలు లెగకముందే మ్యాక్సిమం పని అంతా కంప్లీట్ చేసుకుంటాను. పిల్లలు లేచాక ఓన్లీ పిల్లల్ని మాత్రమే చూసుకుంటాను. వాళ్ళకి బ్రష్ చేయించటం కానీ, తల దువ్వటం, టిఫిన్ పెట్టడం ఇది మట్టుకే చేస్తాను. పిల్లలు లెగకముందు పని అంతా కంప్లీట్ అవుద్ది. పిల్లలు లేసాక మీ ఆయన పట్టుకోవడం అని మీరు అనుకోవచ్చు. మా ఆయన అయితే లేరు, చెరువు కాడికి వెళ్ళిపోయారు నైటే. ఒక్కొక్కసారి ఇంటికాడ ఉంటారు. అయినా సరే అతను లేచేసరికి చెరువు డ్యూటీ అయిపోయిద్ది. చెరువు డ్యూటీ టైం అవుద్ది కాబట్టి గబర్ లేసేసి తను బ్రష్ చేసుకొని వెళ్తాడు. పిల్లలనైతే ఇచ్చుకునే అంత టైం ఉండదు. ఇచ్చుకుంటాడు ఇంటికాడ ఉంటే. కాకపోతే ఇచ్చుకునే అంత టైం ఉండదు కాబట్టి నేనే పెందరకాడే లేచి పని అంతా తీర్పుకుంటున్నాను. అతన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఎందుకంటే మనకు పని చేయండి అయితే డబ్బులు రావు. ఇద్దరం ఇంటికాడనే ఉండి పిల్లల్ని చూసుకోవాలంటే కుదరదు కదా. నేను ఎలాగో ఇంటికాడనే ఉంటున్నాను కాబట్టి అతను చెరువు కాడికి వెళ్ళి పనులు చూసుకుంటాడు. పనికైతే రోజు వెళ్ళాల్సిందే. అసలు మనకి ఎలా ఉన్నా సరే వెళ్ళాల్సిందే. ఉప్పు కారాలు పసుపు రావాలంటే మనకు ఒక పూట ముద్ద నోట్లోకి వెళ్ళాలంటే మా ఆయన పనికి వెళ్తేనే మాకు అవ్వుద్ది, లేకుంటే అవ్వదన్నమాట. ఇక్కడైతే బట్టలు ఉతికేసరికి తెల్లవారిపోయింది. బట్టలు అయితే ఉతికేసి ఆరేస్తున్నాను. ఇంకా మా పిల్లలు లెగనే లేదు. ఇప్పుడు వెళ్ళి లెగ్గొట్టాలి పిల్లల్ని.
పిల్లలు చూడండి ఇంకా పడుకొనే ఉన్నారు, అసలు లేగలేదు. ఇంట్లో అయితే లైట్ వేసలేదు, అందుకే చీకటిగా ఉంది. బయట తెల్లవారిపోయింది. పిల్లలు లేకముందే పొయ్యి అంటించి అన్నం చేద్దామని పొయ్యి అయితే అంటిస్తున్నాను ఇక్కడ. ప్లీజ్ అండి, ఇంతవరకు చూసారు, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇవి అయితే నేను నైట్ వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి, ఇలా అయితే వేసాను. ఇయ్యో నాకు పెద్ద రావు వచ్చినట్టయితే వేసేసాను. బాయ్.